ఆవు పేడతో గోమూత్రంతో క్యాన్సర్ కి మందు కనిపెడతామని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్ కి 3.5 కోట్ల నామం పెట్టింది. స్కామ్ చేసింది. 3.5 కోట్ల స్కామ్ చేసింది. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో నానాజీ వెటనరీ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్ కి మేము ఆవు పేడ మీద గోమూత్రం మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం, దానితో క్యాన్సర్ కి మందు కనిపెట్టాలనుకుంటున్నాం అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్ నచ్చి వాళ్ళకి గవర్నమెంట్ 3.5 కోట్ల ఫండింగ్ ఇచ్చింది. ఈ 3.5 కోట్లతో వాళ్ళు 1.9 కోట్లు పెట్టి గోమూత్రాన్ని, గోపేడని అని కొన్ని మిషనరీస్ కొన్నారు. ఆ మిషనరీస్ కాస్ట్ జస్ట్ 20 లక్షలు అంట. అంటే 1,70,00,000 పెట్టి వీళ్ళు గోమూత్రాన్ని, పేడని కొన్నారు. ఆవుల్ని పెంచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫ్రీగా ఇచ్చే గోమూత్రాన్ని, పేడని వీళ్ళు ₹1,00,00,000 పెట్టుకున్నారంట. సారీ 1,70,00,000 పెట్టుకున్నారంట. మిగిలిన డబ్బుతో ఒక కారు కొన్నారు. గోవా, ముంబై, హైదరాబాద్ ట్రిప్స్ వేశారు. అన్ని ఊళ్ళు ఎందుకు వెళ్ళారని అడిగితే రీసెర్చ్ కోసం వెళ్ళారని చెప్తున్నారు. గోవాలో ఏం రీసెర్చ్ చేశారు సార్ మీరు? గోవాలో కూడా రీసెర్చ్ చేస్తున్నారా ఆవు పేడ మీద? 2011 నుండి 2018 వరకు రీసెర్చ్ పేరుతో ఈ డబ్బులు మొత్తం తినేశారు. ఫైనల్ గా వీళ్ళు చెప్పింది ఏంటి అంటే పేడతో క్యాన్సర్ ని క్యూర్ చేయలేము అని. హైలైట్ ఏంటి అంటే ఈ రీసెర్చ్ మొత్తం 2018లోనే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు బయటకు వస్తుంది. అంటే ఇన్ని రోజులు గవర్నమెంట్ నిద్రపోతుంది. సరే ఇదంతా జరిగింది కదా, మరి గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్ జీరో. ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వరకు అయితే ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే బయటికి రాలేదు కాబట్టి. ఇప్పుడు బయటకు వచ్చిందిగా, ఏదో యాక్షన్ తీసుకుంటది.